ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కొన్ని క్షణాల పాటు చూసినా జన్మ జన్మల పుణ్యఫలం అని నమ్మే ఆధ్యాత్మికులు కోట్లలోనే ఉన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తిరుమల కొండకు చేరుకుంటారు. కాస్త డబ్బు పలుకుబడి ఉన్నవారికి పర్వాలేదు, కానీ సాధారణ భక్తులకు మాత్రం వెంకన్న దర్శనానికి ముందు చుక్కలు కనిపిస్తాయి. అయితే ఆ శ్రీనివాసుడి దివ్యమంగళ రూపాన్ని కనులారా చూసి తరించేందుకు వచ్చే భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులు తమ వారి యోగక్షేమాల గురించి టెన్షన్ పడుతుంటారు. వారితో మాట్లాడడానికి వీరికి ఎలాంటి అవకాశం ఉండదు. మొబైల్ ఫోన్లను బయటే మొబైల్ లాకర్స్ లో పెట్టి దర్శనానికి వెళుతుండడమే దీనికి కారణం. తిరుమల కొండకున్న తీవ్రమైన భద్రత రీత్యా సెల్ ఫోన్ కాదు కదా, చిన్న బ్యాటరీ లాంటి ఎలక్ట్రికల్ వస్తువు కూడా అనుమతించడం సాధ్యం కాని పరిస్థితి. కానీ భక్తులు తమ వారి క్షేమ సమాచారం కోసం మాత్రం తీవ్ర టెన్షన్ పడుతుంటారు. ఈ ఇబ్బందిని గమనించిన టీటీడీ కొత్త ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులకు ఉచిత ఫోన్ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగా నిన్న ఓ క్యూ కాంప్లెక్స్ లో ఓ ఫోన్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. మొదట కాయిన్ బాక్సులను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ చివరకు ఉచితంగా సేవలను అందించాలని ఆయన నిర్ణయించారు. అయితే ఈ ఫోన్ కాల్ 2 నిమిషాల సేపు మాత్రమే ఉంటుంది. 2 నిమిషాల తర్వాత ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.